పిల్లలు, ఇప్పుడు మనం చెప్పుకునే మైండ్ మ్యాప్ కంపేరింగ్ క్వాంటిటీస్. సెవెంత్ క్లాస్లో నెక్స్ట్ చాప్టర్ ఇది. సో కంపేరింగ్ క్వాంటిటీస్ అంటే ఏంటి? మనకి తెలుసు, ఏవైనా రెండు ఉన్నాయనుకోండి, వాటిని పోల్చుతాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన క్లాస్లో సంతోష్ ఉన్నాడు, సుశాంత్ ఉన్నాడు అనుకుందాము. అప్పుడు వెంటనే వాళ్ళిద్దరూ లేచినప్పుడు మనం ఫస్ట్ కంపారిజన్ ఏం చేస్తాము? అరే, సంతోష్ సుశాంత్ కంటే కొంచెం హైట్ ఉన్నాడురా అని అంటాం. లేదా ఇంకా మాట తీరుకొచ్చేటప్పటికి, అబ్బా! సంతోష్ కంటే సుశాంత్ ప్రేయర్‌లో ప్లెడ్జ్ చెప్తాడురా అని అంటాం. అలా మనము ప్రతిసారి కంపారిజన్ అనేది చేస్తూ ఉంటాం డైలీ లైఫ్‌లో. అలాగే మ్యాథ్స్‌లో కూడాను మనం క్వాంటిటీస్‌ని కంపేర్ చేస్తాము. మరి కంపారిజన్ అనేది ఎలా జరుగుతుంది అంటే, ఎయిదర్ బై డిఫరెన్స్ ఆర్ డివిజన్. అంటే డిఫరెన్స్ ద్వారా అయినా జరుగుతుంది, లేదా డివిజన్ ద్వారా అయినా జరుగుతుంది. మనము చిన్నప్పుడు ఒక సాంగ్ నేర్చుకున్నాం ఏమని? We start comparing two quantities. It's by division, it's by difference. We start comparing two quantities. It's by division, it's by difference. The comparison is called ratio. We read the ratio A is to B. The comparison is called ratio. We read the ratio A is to B. We start comparing two quantities. It's by division, it's by difference. మీకు గుర్తొచ్చిందా సాంగు? మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం సిక్స్త్ క్లాస్లో. సో ఇప్పుడు ఆ సిక్స్త్ క్లాస్ టాపిక్ని మనము కంటిన్యూ చేస్తూ ఈ సెవెంత్ క్లాస్లో కూడా నేర్చుకుంటాం. సెవెంత్లో ఏం నేర్చుకుంటామంటే, ఫస్ట్ బాక్స్ చూడండి, కన్వర్టింగ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ టు పర్సంటేజ్. మనం ఆల్రెడీ ఫ్రాక్షన్స్ టాపిక్లో ఫ్రాక్షన్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకున్నాం కదా. వాటిని పర్సంటేజ్గా కన్వర్ట్ చేయడం అనేది నేర్చుకుంటాం. నెక్స్ట్, కన్వర్టింగ్ డెసిమల్స్ టు పర్సంటేజ్. డెసిమల్స్ కూడా మనకి తెలుసు, డెసిమల్స్ అనేది ఫ్రాక్షన్స్కున్న మరొక రూపం. వాటిని కూడా మనము పర్సంటేజ్ లాగా మార్చడం నేర్చుకుంటాం. అలాగే కన్వర్టింగ్ పర్సంటేజ్ టు హౌ మెనీ. అంటే నీకు ఇన్ని మార్క్స్ వచ్చాయరా అనగానే అసలు టోటల్ మార్క్స్ ఎన్ని అని తెలుసుకుంటాం. ఇలా మనము నెక్స్ట్, రేషియోస్ టు పర్సంటేజ్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, రేషియోని మనం ఎలా చదువుతాము? A:B, 2:3, 3:4 ఇలా చదువుతాం. మా పక్కింట్లో కుక్క పిల్ల పౌ 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 అని అరుస్తూ ఉంది, నా రికార్డ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది. అయినా పర్వాలేదు, ఈ లెసన్ కంప్లీట్ చేస్తాను. సో నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ ఏంటి? రేషియోస్ టు పర్సంటేజ్. సో 2:3 అనే రేషియో ఇస్తే దాన్ని మనము పర్సంటేజ్గా ఎలా మార్చుతాం అనేది కూడా సెవెంత్ క్లాస్లో నేర్చుకుంటాం. ఇంకా ఏం నేర్చుకుంటామంటే, ఫిఫ్త్ బాక్స్లో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్సంటేజ్. సో పెరుగుదల లేదా తగ్గుదల అనేది కూడా పర్సంటేజ్ రూపంలో చెప్తాం. అలాగే ప్రాఫిట్ లాస్. మనకి ఆల్రెడీ మీరు అక్క వాళ్ళు డ్యాన్స్ వేసినప్పుడు వినుంటారు ఆ సాంగ్. ఏంటది? లాభమా నష్టమా, లాభమా నష్టమా, లాభమా నష్టమా ఇంటి లెక్కలు, అమ్మ వెల కొన్న వెల ఇంటి తిప్పలు. విన్నారా? వినే ఉంటారు. సో లాభ శాతం ఏంటో, నష్ట శాతం ఏంటో, లాభ శాతం ఏంటో, నష్ట శాతం ఏంటో గుర్తుకే ఉండదు, అర్థమే అవ్వదు. సో ఇక్కడ సెవెంత్ క్లాస్లో మనకి ఆ లాభ శాతము, ఆ నష్ట శాతం అనేది మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్, పర్సంటేజ్ ఆఫ్ లాస్ అనేది మనము చెప్పుకుంటాము. అలాగే ఇంకా నేర్చుకునే టాపిక్ ఏంటంటే ఇంట్రెస్ట్. మనం ఇంట్రెస్ట్ గురించి కూడా నేర్చుకుంటాము. PTR బై 100 బారు వడ్డీ ఇచ్చునంట, వడ్డీ అసలు కలిపితే మొత్తం వచ్చునంట, నాకు ఎందుకు ఈ తంట. PTR బై 100 బారు వడ్డీ ఇచ్చునంట, వడ్డీ అసలు కలిపితే మొత్తం వచ్చునంట, నాకు ఎందుకు ఈ తంట. బారు వడ్డీ ఏంటో, ఈ చక్రవడ్డీ ఏంటో, బారు వడ్డీ ఏంటో, చక్రవడ్డీ ఏంటో గుర్తుకే ఉండదు, అర్థమే అవ్వదు. ఇది కూడా మనం చూసాం. సో ఇక్కడ మీకు సెవెంత్ క్లాస్లో కూడా ఈ బారు వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ, ఇవి కూడా మనకి సెవెంత్ క్లాస్లో స్టార్ట్ అవుతాయి. సో ఈ మైండ్ మ్యాప్ ద్వారా మనకి చాప్టర్లో టాపిక్స్ అన్నీ ఈజీ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. అందుకు మైండ్ మ్యాప్ జాగ్రత్తగా